అమ్మా కొన్ని నీళ్ళు తీసుకురా, టాబ్లెట్లు వేసుకుంటా. సరే మామయ్య, తీసుకొస్తా. నాన్న, మన రూమ్ పక్కల పెంకిటిల్ ఉంది కదా, అది ఇప్పుడు 80-90 లక్షలు అడుగుతున్నారు. కానీ ఆ అంకుల్ నీకు 5 ఏళ్ల కింద 4 లక్షలకే ఇస్తా అన్నాడు. బేటా మనకు అప్పుడంతా స్తోమత లేకుండేరా. ఆ కాలంలో మనకు పూట గడవడానికే చాలా కష్టంగా ఉండేరా. ఇంత పెద్దగా పెళ్లి కూడా చేసుకున్నా, మరి నా కోసం ఏం సంపాదించినావు నువ్వు? ఏమైందండి మామతో అలా మాట్లాడుతున్నారు? తెలుసా, మన రూమ్ పక్కల పెంకిటిల్ ఉండే కదా, అది ఇప్పుడు 80 లక్షలకు అమ్ముతున్నారు. మా నాయన అప్పుడే కొనింటే బాగుండే. అప్పుడు ఆ అంకుల్ 4 లక్షలకే ఇస్తా అన్నాడంట. అవునా? అయితే 10 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ ఎంత పెరుగుతుండొచ్చు? ఏం మాట్లాడుతున్నావు అమ్ములు? 2-3 సంవత్సరాల తర్వాత 3-4 కోట్ల వాల్యూ అవుతుంది అది. అయితే నువ్వు తీసుకోవచ్చు కదా ఇప్పుడు. నేనా? నీకు తెలుసా నా నెత్తి మీద ఎన్ని బాధ్యతలు ఉన్నాయో? అమ్మ నాన్నని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, నిన్ను చూసుకోవాలి, ఇంటి సంసారాన్ని చూసుకోవాలి. ఎన్ని బాధ్యతలు ఉన్నాయి నా నెత్తి మీద. అవునా? ఇప్పుడు నీ పైన ఇన్ని బాధ్యతలు ఉన్నాయని చెప్తున్నావు. మరి ఆ కాలంలో మీ నాన్నకి ఎన్ని బాధ్యతలు ఉండొచ్చు? మనకు ఒకటే కొడుకున్నాడు కదా, మీ నాన్నకి మీరు 4. ఆ సమయంలో మిమ్మల్ని ఎలా పోషించాడో ఆలోచించినవా? వచ్చిరాని జీతంతో మీ 4 చదివించి 3 పూటల తిండి పెట్టి మంచిగా చూసుకున్నాడు కదా మీ నాన్న. నిజమే అమ్ములు, ఎప్పుడు ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. ఇకపోతే మన పిల్లల కోసం మనం ఈ మాత్రం కూడా చేయలేము.